హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 26, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సెప్టెంబర్ 26, 2022 నాటి కరెంట్ అఫైర్స్. సో ఇందులో మొదటి అంశం మనకు ఒక అపాయింట్మెంట్ ఉంది, ఒక నియామకం, ఒక వార్తల్లోని వ్యక్తి. సో ఏంటి ఆ వ్యక్తి అంటే ఇక్కడ ఒక దేశానికి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా సో ఆమె ఆ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి కూడా నియమితులు కావడం జరిగింది. సో వారే గ్లోర్జియా మెలోని. ఏదండి, గ్లోర్జియా మెలోని అనేది వారి పేరు. సో వీరు ఇటలీకి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇటలీ. సో ఇటలీ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన గ్లోర్జియా మెలోని. ఎవరండి? గ్లోర్జియా మెలోని. సో రికార్డ్ అనమాట. ఏంటి రికార్డ్ అంటే, సో ఇటలీ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులు కావడం జరిగింది. సో మరి గ్లోర్జియా మెలోని ఇటలీకి నూతన ప్రధానమంత్రిగా, ఇటలీకి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా కాగా, వీరు ఎవరి ప్లేస్లో వచ్చారు అంటే గ్లోర్జియా మెలోని ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇటలీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది మరియో డ్రాగి. ఎవరి ప్లేస్లో రావడం జరిగిందని మరియో డ్రాగి ప్లేస్లో మనకి రావడం జరిగింది. సో మరి ఆ పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కోసారి మనకి ఏంటంటే ఇలాంటి వాళ్ళని నేర్చుకోవడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఆప్షన్స్ రూపంలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఉమెన్ ప్రియారిటీ విషయంలో, మహిళల ప్రాధాన్యత విషయంలో క్వశ్చన్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. సో ఏదైనా మనకి ఆ అచీవ్మెంట్స్ పైన కానివ్వండి, లేకపోతే ఇలాంటి సంబంధించినటువంటి ఒక ప్రధానమంత్రులుగా, అధ్యక్షులుగా ఎన్నుకునే విధానం పైన కానీ, ఎన్నికైన విధానం పైన కూడా ఎవరు ఎన్నికయ్యారని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్న సందర్భం మనకుంది. గతంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూసినట్లయితే, గతంలో వచ్చినటువంటి అంశాలు చూసినట్లయితే ఒకసారి రావడం జరిగింది ఎగ్జామ్లో. తెరీసా మే ఏ దేశానికి తొలి మహిళా ప్రధాని అంటే రెండో మహిళా ప్రధానిగా నియమితులయ్యారు, లేదా తెరీసా మే ఏ దేశం రెండో మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు బ్రిటన్ దేశ రెండో మహిళా ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రిటన్కి తొలి మహిళా ప్రధాని అంటే మార్గరెట్ థాచర్. ఇప్పుడు మళ్ళీ అలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ ఇంపార్టెంట్. అలాంటి కాన్సెప్ట్ ఎందుకోసం అంటే బ్రిటన్కి మరి మూడో మహిళా ప్రధానిగా ఇటీవల నియమితులైన వారు మేరీ ఎలిజబెత్ ట్రస్. వారిని ముద్దుగా లిజ్ ట్రస్ అని చెప్పేసి పిలుస్తాం. సో అలాంటి నేపథ్యం అనమాట. ఇప్పుడు సనా మారిన్ అని చెప్పేసి ఒకరు ఉన్నారు. మరి సనా మారిన్ అనేవారు ఇటీవల కాలంలో ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా కావడం జరిగింది? సనా మారిన్ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ టు ది విచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ దేశానికి తొలి మహిళా ప్రధానిగా నియమితులైన వారు ఎవరండి? సనా మారిన్. సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో అయితే క్వశ్చన్స్ మనం స్టాక్ ఓరియంటెడ్గా అడిగేవాడు. ఏంటంటే ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి సిరిమావో బండార్ నాయక్ ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసింది? సిరిమావో బండార్ నాయక్ అంటే వారు శ్రీలంక దేశానికి. సో అలాంటి క్వశ్చన్స్ అనమాట. మేరియా ఇస్టాబెల్ పెరాన్. ప్రపంచంలో ఒక దేశానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ మేరియా ఇస్టాబెల్ పెరాన్. అలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా పనిచేసిన వారైతే మనకి ఇందిరాగాంధీ గారు. భారతదేశ తొలి మహిళ రాష్ట్రపతి, తొలి మహిళ. సో మరి ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా అంటే వారి. సో మీ అందరికీ కూడా తెలుసు అండి, ప్రతిభా పాటిల్. సో ప్రజెంట్ అయితే రెండో మహిళ అధ్యక్షురాలు, రెండో ఉమెన్ ప్రెసిడెంట్ మనకున్నారు, వారే ద్రౌపది ముర్ము. సో అలాంటి నేపథ్యాన్ని ఇక్కడ అపాయింట్మెంట్స్ రూపంలో తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్లో గ్లోర్జియా అనుకోవచ్చు. గ్లోర్జియా మెలోని. ఏదండి? గ్లోర్జియా మెలోని అనేవారు. సో గ్లోర్జియా మెలోని అనేవారు సో ఏ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఇటీవల నియమితులయ్యారు? ఇటలీ ప్రధానమంత్రిగా మేరియో డ్రాగి స్థానంలో వీరు నియమితులయ్యారు. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. మరి ఇటలీ రాజధాని వచ్చేసేదండి రోమ్. సో ఇటలీ రాజధాని రోమ్. సో మరి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార వ్యవసాయ కార్యక్రమం అయినటువంటి వ్యవసాయ సంస్థ అయినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని రోమ్లో కలదు. అంతేకాకుండా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆహార కార్యక్రమాన్ని అనే సంస్థ కూడా అక్కడ ఇటలీ రాజధాని రోమ్లో ఏర్పాటు చేయడం అనేది ఉందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్. సో ఇది ఒక కార్యక్రమం అండి. సో మరి ఈ సర్వేక్షణ్ అనేది చూడండి, ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో కూడా మనకి ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకు పరిశుభ్రత విషయంలో అదే అలాంటిది. మరి ఇక్కడ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్.
స్వచ్ఛ సర్వేక్షణ అంటే మనకి ఇక్కడ ఏంటంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణం, పరిశుద్ధ్యం అండ్ శానిటేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది స్వచ్ఛ సర్వేక్షణ అయితే, స్వచ్ఛ వాయు అనగా గాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క పర్టికులర్గా వాయు కాలుష్యము అనేది, గాలి కాలుష్యం అనేది మనకు చేరింది. కాలుష్యం అనేది ఏదైతే మనకు ఉందో అంటే పొల్యూషన్ ఏదైతే మనకి ఏంటంటే ఇక్కడ ఈ గాలిలో వివిధ సంబంధించిన కాలుష్య పదార్థాలు చేరుతున్నాయి. తద్వారా సో మనకి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు అనేది వస్తున్నాయి. సో అలాంటి రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఆ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. NCAP అంటారు. ఏంటంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామంటే అర్థం ఏంటంటే జాతీయ స్థాయిలో భారతదేశం అంతా కూడా సో మరి పర్టికులర్గా గాలి కాలుష్యం అనేది ఎక్కడవుతుంది, మరి పల్లెల్లో, పట్టణాలు అంటే పర్టికులర్గా చెప్పాలంటే పట్టణాలలో సిటీస్లలో ఈ యొక్క పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ గాలిని మనం పరిశుద్ధం చేయాలి. అందుకోసం నేషనల్ క్లీన్ ఎయిర్ అనే ప్రోగ్రాం ద్వారా ఈ మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళంటే కేంద్ర పర్యావరణం, అటవీ శీతోష్ణ స్థితి మార్పుల మంత్రిత్వ శాఖ 2025-26 సంవత్సరం నాటికి 40% ఈ నగరాలను అంటే ఎంపిక చేయబడ్డ 131 నగరాల్లో 40% గాలి కాలుష్యాన్ని లేకుండా చేయాలి. తద్వారా స్టెప్ బై స్టెప్ బ్యానర్లో వెళ్ళాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఎలా ఎంపిక చేశారు ఈ 131 నగరాల్లో అంటే జనాభా ఆధారంగా. సో 47 సిటీస్ అంటే 10 లక్షల జనాభా పైబడిన 47 సిటీస్ సెలెక్ట్ చేశారు. అండ్ 3 నుండి 10 లక్షల మధ్య జనాభా ఉన్నటువంటి 44 సిటీస్ని సెలెక్ట్ చేశారు. 3 లక్షల జనాభా ఉన్నటువంటి 40 నగరాలను సెలెక్ట్ చేశారు. ఇలా మొత్తం కూడా సో 131 నగరాలను సెలెక్ట్ చేసి ఆ నగరాల్లో 2025-26 నాటికి 40% అక్కడ గాలి కాలుష్యం తగ్గించాలి అనే ప్రధానమైన ఉద్దేశం అనేది ఇక్కడ ఉందన్నమాట. ఎందుకోసం అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో కూడా మనం పర్యావరణబద్ధమైనటువంటి మంచి భాగస్వామ్యం ద్వారా గాలి కాలుష్యం లేని విషయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి 2030 నాటికని కూడా ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెన్స్ అండి. మనకి ఎగ్జామ్లో అడిగేదానికైతే ఏముంటుందంటే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అనేది దేనికి సంబంధించింది అంటే దేశంలో ఎంపిక చేయబడ్డ 131 నగరాల్లో గాలి కాలుష్యానికి తగ్గించడానికి ఉద్దేశించని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ స్వచ్ఛ వాయు అన్నప్పుడు జనరల్గా మనం ఇక్కడ ఒక్కోసారి ఎయిర్పోర్ట్స్లో వైమానిక విషయం కూడా ఆలోచిస్తాం. కాబట్టి అలా కాకుండా ఇది వాయు అంటే గాలి అని అర్థం చేసుకోండి. గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఏ మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అంటే కేంద్ర పర్యావరణం, అటవీ అండ్ వాతావరణ మార్పులు లేదా శీతోస్థితి మార్పుల శాఖ. ప్రజెంట్ అయితే ఈ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న వారు భూపేందర్ యాదవ్ అండి. ఎవరండి? భూపేందర్ యాదవ్ అనేవారు. సో దీనికి ప్రజెంట్ అయితే మంత్రిగా పనిచేస్తున్నారు. వీరు ఈ మంత్రి పదవితో పాటుగా సో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా వీరు పనిచేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ చూద్దాం. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్స్ అండి. ఇది మనకు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కౌన్సిల్. సో ఆస్ట్రేలియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ విమానయాన సంస్థ వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్ అంటే ఇక్కడ ఏంటంటే వైమానిక సేవ అంటే వైమానిక విషయం పర్టికులర్గా ఏంటంటే పౌర విమానయం, వైమానిక కాదండి, పౌర విమానయానంలో అంటే పౌరుల్ని విమానాలలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లే విషయంలో ఎవరైతే మంచి సేవలను అందిస్తున్నారో, నాణ్యమైనటువంటి సేవలు, క్వాలిటీ సేవలు, నాణ్యమైన సేవలు అందిస్తున్నారో వాళ్ళకి మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ అవార్డు ఇవ్వడం జరిగింది. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో అయితే ఉత్తమ విమానాశ్రయం, పౌర విమానాశ్రయంగా ఏది గుర్తించబడిందంటే అది. సో అంతేకాకుండా వాళ్ళు మిషన్ సేఫ్ గార్డింగ్ అనే విభాగం అంటే సేఫ్ గార్డింగ్ అంటే అర్థం ఏంటంటే సంరక్షణ చేయడం, సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ప్రయాణికులకు ఇబ్బంది ఉండకపోవడం అండ్ సురక్షితంగా ఉండడం, ఎలాంటి ప్రమాదాలు లేని నిర్వహణ, సమర్థవంతమైన నిర్వహణ పౌర విమానయానానికి ఇస్తున్న సందర్భంగా మిషన్ సేఫ్ గార్డింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆ యొక్క పౌర విమానయానంలో సరైనటువంటి భద్రతలు తీసుకునే ఈ విభాగం కింద మరి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డుని
2021-22 సంవత్సరానికి పొందినటువంటి సంస్థ ఏదంటే భారతదేశంలో ఉన్న సంస్థ, మన భారతదేశంలో ఉత్తమ బెస్ట్ ఎయిర్పోర్ట్ విభాగంలో పొందింది ఏంటంటే ఇక్కడ CIL సంస్థ. CIL అనగా కొచ్చిన్ ఇంటర్నేషనల్, ఇది కొచ్చిన్, సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అండి, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. మరి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? కొచ్చిలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే ఇది కేరళలో ఉందండి, ఇది కేరళలో ఉంది. ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం అండి. మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి గ్రూప్స్ వాటిలలో కానివ్వండి, మిగతా పోటీ పరీక్షలు SI కానిస్టేబుల్ వీటి అన్నిట్లలో కూడా రాబోతున్నటువంటి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా అలాంటి క్వశ్చన్ అలాంటి వాటిలలో కూడా మనకి ఇలాంటి కరెంట్ అప్డేట్స్ ప్యాంట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డులలో మిషన్ సేఫ్ గార్డ్ విభాగంలో ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డు పొందిన భారత పౌర విమానయాన ఎయిర్పోర్ట్ విమానాశ్రయం ఏది అంటే అది CIL సంస్థ అండి, అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. గత 2015 నుండి కూడా అంటే 2015 సంవత్సరం నుండి కూడా ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. ఎలా అంటే ప్రపంచంలోనే తొలి సౌరయుత విమానాశ్రయంగా గుర్తించబడింది మన భారతదేశంలో ఉన్నటువంటి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అండి. ప్రపంచంలోనే, దేశంలో కాదు, ఇన్ ద వరల్డ్ అనమాట. ఇన్ ద వరల్డ్ ద ఫస్ట్ సోలార్ యూటిలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, దట్ ఈస్ ఇన్ అవర్ ఇండియా, దట్ ఈస్ ఇన్ అవర్ కేరళ అనమాట. సో ఆ పాయింట్ అనమాట. ప్రపంచంలోనే తొలి సౌరయుత విమానాశ్రయం కొచ్చిన్ అనేది ఇలా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది గుర్తించబడిందండి. ఇది కేరళ సంబంధించిన విషయం. కేరళ గత 15 డేస్ నుండి కూడా అంటే చాలా రోజుల కూడా న్యూస్లో ఉంది. కేరళకు చెందినటువంటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ప్రజెంట్ కేరళ శాసనసభ ఎమ్మెల్యే అండ్ శాసనసభ విప్గా పనిచేస్తున్నటువంటి KK శైలజ గారు సో మరి రామన్ మెగసెసే అవార్డుని తిరస్కరించి మనకు వారు న్యూస్లో ఉండడం జరిగింది. మనకి ఆసియన్ నోబెల్ అవార్డుగా పిలుస్తాం. ఫిలిప్పైన్ దేశం ఇచ్చే ఒక అవార్డే రామన్ మెగసెస్ అవార్డుని తిరస్కరించినటువంటి సో మరి సందీప్ పాండే తర్వాత తిరస్కరించినటువంటి రెండవ భారతీయ మహిళగా KK శైలజ గారు గుర్తించబడ్డారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఏంటంటే సో మరి దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా శూన్య కర్బన ఉద్గారాలని విడుదల చేసే సంబంధించినటువంటి వెహికల్స్కి అనేది డిమాండ్గా ఉంది. విద్యుత్ వాహనాలే కాకుండా బయోడీజిల్, బయో ఇథనాల్ ఇలాంటి సంబంధించినటువంటి ఇంధనాన్ని తీసుకొని వాడే వెహికల్స్కి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఎందుకోసం అంటే చాలా దేశాలు కూడా సో మరి ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకైతే 2050, 2070 సో ఈ 2 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాలి నగరాలు, దేశాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే సో మన భారతదేశంలో తొలిసారిగా మరి ఫ్లెక్సీ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే అర్థమైందంటే 100% ఇథనాల్ అండ్ ఎలక్ట్రిక్ అంటే విద్యుత్తో నడిచే ఒక కార్ని వచ్చే నెల అక్టోబర్ 2022 భారతదేశం బ్రెజిల్ దేశం నుండి సో ఏం చేసుకోబోతుంది, ఇంపోర్ట్ చేసుకోబోతుంది, దిగుమతి చేసుకోబోతుంది. మన దేశంలో అది రాబోతుంది అన్నమాట. సో ఇది మనకు దీని FFV SHEV అంటాం, ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి అంటామండి. ఫ్లెక్స్ ఫ్యూయల్ FFV అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అండ్ ఇక్కడ అంటే ఇథనాల్తో ఇది 100% ఇథనాల్తో ఇంధనంతో పనిచేస్తుంది, లేకపోతే విద్యుత్తో కూడా నడుస్తుందండి. అందుకే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి అంటాం. భారత్ ఇది ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుందంటే బ్రెజిల్ దేశం నుండి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకోసం అంటే ఆల్రెడీ మన ఇప్పుడు టయోటా అనే సంస్థ అయితే సో మన దేశంలో త్వరలోనే మరి మిరాయ్ అనే పేరుతో హైడ్రోజన్యుతమైనటువంటి విద్యుత్ అంటే హైడ్రోజన్తో నడిచే సంబంధించినటువంటి కారును కూడా విడుదల చేయబోతుందని ప్రకటించడం జరిగింది. టయోటా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నటువంటి హైడ్రోజన్యుత కారు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారు పేరు వచ్చేసి ఏదంటే అది మిరాయ్. అలాంటి పాయింట్స్ అనమాట. ఇక్కడ ఎందుకోసం అంటే ఈ శూన్య కర్బన ఉద్గారాల స్థాయి తక్కువ, ఇలా శూన్య కర్బనం ఉంటుంది అంటే కర్బన ఉద్గారాలు అనేది ఉండదు, తక్కువగా ఉంటాయి, ప్రకృతికి పర్యావరణానికి ఉపయోగపడతాయి, ప్రకృతి పర్యావరణ పరిరక్షణకి ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా మన భారతదేశంలో కూడా విద్యుత్ వాహనాల తయారీని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2015లో మన భారత ప్రభుత్వం అయితే ఫేమ్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు 2019 నుండి ఫేమ్ ఇండియా సెకండ్ ఫేజ్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
ఫేమ్ ఇండియా అంటే ఫాస్టెడ్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఏదండి ఫేమ్ ఇండియా. అలాంటి నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం హైడ్రోజన్తో నడిచే ఒక బస్సును కూడా ఇక్కడ పూణేలో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా విద్యుత్తుతో నడిచే డబుల్ డెకర్ బస్సును అయితే మనకి ఇక్కడ ముంబైలో ప్రారంభించడం జరిగింది. ముంబై అయితే ఒక రికార్డు పొందింది. ఎందుకోసం అంటే 2050 నాటికి మేము శూన్య కర్బన ఉద్గారాలను సాధిస్తామని చెప్పేసి ఇట్లా డిక్లేర్ చేసుకుంది. ఇది మన దక్షిణాసియా దేశాలలో ఒక తొలిసారికి ఒక నగరం శూన్య కర్బన ఉద్గారాల స్థాయి పైన ఒక టార్గెట్ని పెట్టుకోవడం, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఆ నిర్దేశిత లక్ష్యం అనుసారం పనిచేయడం అనేది జరుగుతుంది. ముంబై ఒక సమాజ నగరం అండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపైన మన క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా వివిధ రాష్ట్రాల కార్యక్రమాలపైన కూడా పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. అమారా బేటీ మాన్ అని చెప్పేసి, మాన్ అంటే గౌరవం అని అర్థం వస్తుంది, గుర్తింపు అనేది వస్తుంది, హోదా అని అర్థం వస్తుంది. అంటే ఏంటంటే మా కూతురు మా గర్వం, మా కూతురు మా సంబంధించిన హోదా అని చెప్పేసి, అంటే బాలికలు మాకు గౌరవాన్ని ఇస్తారు, హోదాన్ని పెంచుతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో అమారా బేటీ మాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బాలికలు మరియు మహిళల యొక్క సంరక్షణ, బాలికలు మహిళలకి భద్రత చర్యలను చేపట్టడం, బాలికలకు మహిళలకు సంబంధించిన భద్రత చర్యల్లో భాగంగా అంతేకాకుండా వీళ్ళకి ఒక హెల్ప్లైన్ నెంబర్ ద్వారా ఏర్పాటు చేస్తారు. అందుకే హెల్ప్లైన్ నెంబర్ ప్రకటించలేదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఒక హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత భద్రత చర్యలు జరుగుతాయన్నమాట. ఇది మన గతంలో మనం చూసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలో ఇంకా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అమారా మాన్ కార్యక్రమాల విషయంలో అయితే ఇక్కడ భద్రతా చర్యలపైన అవగాహన కల్పిస్తారు. ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బాలికల సంరక్షణ, బాలిక భద్రత గురించి అమారా మాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండి. మనకి ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక ఇంపార్టెన్స్ అయినటువంటి విషయం. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రారంభించినటువంటి కార్యక్రమం అండి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ సైన్ ఆన్ HADR. వాట్ ఈజ్ HADR, వాట్ ఈజ్ క్వాడ్? మరి ఇది ఇక్కడ ఏంటంటే మనకు న్యూస్ ఒక ఐటమ్ ఇంపార్టెన్స్ ఉంది. క్వాడ్ సైన్ ఆన్ HADR అంటే క్వాడ్ దేశాలు దేనిపైన సైన్ చేసి అంటే HADR పైన సైన్ చేశాయి. క్వాడ్ అంటే ఏంటంటే 4 దేశాల కూటమి, క్వాడ్రిలేషనల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అంటాం, చతుర్భుజ కూటమి అని చెప్పేసి అంటాం. అమెరికా, ఇండియా, జపాన్, తర్వాత ఇంకొకటి ఏంటండి ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి క్వాడ్. ఇండో పసిఫిక్ ఏరియాలో స్వేచ్ఛ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా చైనా ఆధిపత్య ధోరణి కూడా తగ్గించడం వాణిజ్యం విషయంలో. మరి ఇలాంటి క్వాడ్ దేశాలు ఏం చేశారంటే మనకు ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు. మనకి ఇక్కడ 77వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశం జరిగింది న్యూయార్క్లో. జరిగినప్పుడు మన భారతదేశం తరపునైతే కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. వారితో పాటుగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు HADR పైన సంతకం చేశాయి. ఎందుకోసం అంటే 2022లో మేలో క్వాడ్ ప్రభుత్వాధినేతల సమావేశం జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక నిర్ణయం చేశారు. ఏంటంటే మనం విపత్తు నిర్వహణ విషయంలో కానివ్వండి, మానవత్వ సహాయం విషయంలో కానివ్వండి, మనం అంతా కలిసి పనిచేద్దామని అనుకున్నారు. దాన్ని మనం HADR అంటాం. అంటే అర్థం ఏంటంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అని అంటామండి. HA అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెంట్, మానవత్వ సహాయాన్ని ఇవ్వాలి. అండ్ డిజాస్టర్ రిలీఫ్ అంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మనము సహాయ చర్యలు వివిధ దేశాలు మనం చేపట్టాలి పర్టికులర్గా అని చెప్పేసి ఒక ఒప్పందం అనమాట. దీన్ని మనం HADR అంటాం. ఇది చాలా దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది, కూటముల మధ్య కూడా జరుగుతుంది. దీన్ని హ్యుమానిటేరియన్ మానవత్వ సాయం, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఇప్పుడు ఏదైనా ప్రకృతి విపత్తు లాంటివి వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు రిలీఫ్ చేయాలి, దేశాలకు సాయం చేసి. అంతేకాకుండా మానవత్వ సహాయాన్ని కూడా పెంపొందించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక లాంటి దేశాలకి
ఒకరక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఆర్థిక సంక్షోభం ఉంది, అలాంటి వాటికి ఇప్పుడు చేయడం. రోహింగ్యా లాంటి సంక్షోభం వచ్చింది ఇక్కడ, అలాంటి మయన్మార్లో కానివ్వండి, లేదా బంగ్లాదేశ్లో కానివ్వండి, శరణార్థుల సమస్య ఉంది బంగ్లాదేశ్లో, అలాంటి వాటికి సహాయం చేయడమే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అని అంటాం. అబ్రివేషన్ పరంగా కూడా ఇది ఇంపార్టెన్స్ అవుతుందన్నమాట. అందుకోసమే దీన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పుస్తకం అండి. ఇది మనకి మే 2019 నుంచి మే 2020 వరకు భారత ప్రధాని చేసినటువంటి ఒక ప్రసంగాల సంకలనం ఇది. ఇట్ ఈస్ అ కంపైల్డ్ బుక్ అన్నమాట. వాట్ ఈస్ దట్ కంపైలేషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 86 స్పీచెస్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వివిధ సందర్భాల్లో, వివిధ సదస్సుల్లో, వివిధ సంబంధించినటువంటి కాన్ఫరెన్సెస్లో, మీటింగ్లలో వారు ప్రసంగించినటువంటి ఒక పుస్తకాల సంకలనాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిందండి. ఆ పుస్తకం పేరు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మనకి ఒక స్లోగన్ని మనము నీతి ఆయోగ్లో మనం చూస్తాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా భారత ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న వచ్చింది మనకు నీతి ఆయోగ్. మరి ఆ నీతి ఆయోగ్కి సంబంధించిన నినాదం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విషయంతో ఇప్పుడు మరొకది సబ్కా విశ్వాస్. ఏదండి విశ్వాస్ అని కూడా చొరగొనాలి. అందరితో సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరు డెవలప్మెంట్ కావాలి, అందరి యొక్క విశ్వాసాన్ని పొందాలి అని చెప్పేసి ఒక స్పీచెస్, ఒక ప్రసంగాల యొక్క సంకలనమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకలనమే, ప్రసంగాలు చేసినటువంటి కంపైల్డ్ వర్షనే ఈ యొక్క పుస్తకం. కాబట్టి మే 2019 నుండి మే 2020 వరకు భారత ప్రధాని చేసినటువంటి ప్రసంగాల సంకలనాన్ని ఈ క్రింది ఏ పేరుతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. 86 ప్రసంగాల సంకలన పుస్తకం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పేసి ఒక పుస్తకం అండి. ఇది ఒకటే. ప్రజెంట్ అయితే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే అనురాగ్ ఠాకూర్, వారే మనకి క్రీడల శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బెర్లిన్ మారథాన్ అండి. సో మరి మారథాన్ అని చెప్పేసి అంటాం. మరి ఒక సంబంధించినటువంటి ఈ మారథాన్ యొక్క క్రీడా పోటీలో మారథాన్ అని చెప్పేసి అంటాం. సో సుమారు 42 కిలోమీటర్ల సంబంధించి ఒక దూరం ఉంటుంది మనకి. సో ఇందులో మరి బెర్లిన్ మారథాన్లో కెన్యా దేశానికి చెందినటువంటి ఇలియుడ్ కిప్చాగే ఒక రికార్డు ఉందన్నమాట. ఏంటంటే అతను గతంలో 2018లో ఈ ఇలియుడ్ కిప్చాగే 2 గంటల 1 నిమిషం 39 సెకండ్లలో ఒక లక్ష్యాన్ని సాధించాడు, 42 కిలోమీటర్ల లక్ష్యం. అయితే ఈసారి వారు తన రికార్డు తనే బ్రేక్ చేసుకున్నాడు. అంటే ఒక 30 సెకండ్లు తక్కువ సమయంలో దూరాన్ని వెళ్ళాడు. అంటే 2 గంటల 1 నిమిషం 9 సెకండ్లలో చేరాడు. గతంలో అయితే 2 గంటల 1 నిమిషం 39 సెకండ్లలో. కాబట్టి రికార్డు మనకు ఉంది. కాబట్టి రికార్డ్స్ వచ్చినప్పుడు మనకి ఈ స్పోర్ట్స్లలో అప్డేట్లలో పాయింట్ యాప్లో మనకి ఎగ్జామ్లో బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక్కోసారి అడగవచ్చు ఎలియుడ్ కిప్చాగే ఏ రన్నర్, అసలు ఏ విభాగంలో తన పేరు పొందినటువంటి క్రీడాకారుడు అంటే మారథాన్ అనే రన్నర్ అండి. ఒక ఆ నేపథ్యం ఇది బెర్లిన్ అంటే జర్మనీలో జరిగినటువంటి ఈ యొక్క సంబంధించిన మారథాన్లో ఈ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఎలియుడ్ కిప్చాగే వీరు కెన్యా దేశానికి చెందిన వారు అనమాట. ఓకేనండి. సో ఇవన్నీ మనకి సెప్టెంబర్ 26, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.